నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః దిన పంచాంగంలో 26 ఫిబ్రవరి 2025 బుధవారం నాడు మహాశివరాత్రి పర్వదినం ప్రత్యేకించి ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి అందరూ చక్కగా జరుపుకోవాలి. మీ మనోవాంఛితాలు మీ కోరికలు తొలగిపోయి అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రతి ఇల్లు కళకళలాడుతూ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఆ శివానుగ్రహం ప్రతి ఒక్కళ్ళు పొందాలని మనసారా కోరుకుంటున్నాను. నమస్తే. అయితే క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం కృష్ణపక్షం పంచాంగం ప్రకారము సూర్యోదయ సమయము ఉదయం 6:40 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:18 ఈ రోజు తిథి త్రయోదశి ఉదయం 11:05 తరువాత చతుర్దశి తిథి ప్రవేశము, మహాశివరాత్రి తిథి ప్రవేశం అన్నమాట. అయితే ఈరోజు నక్షత్రము శ్రవణ నక్షత్రం సాయంత్రం 5:11 వరకు, తరువాత ధనిష్ఠ నక్షత్ర ప్రవేశము. వర్జం రాత్రి 9:06 నుంచి రాత్రి 10:35 వరకు. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 12:05 నుంచి మధ్యాహ్నం 12:52 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 12:29 నుంచి మధ్యాహ్నం 1:56 వరకు. యమగండ కాలం ఉదయం 8:07 నుంచి ఉదయం 9:34 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5:04 నుంచి తెల్లవారి 5:52 వరకు. అమృత గడియలు ఉదయం 7:27 నుంచి ఉదయం 8:59 వరకు. అభిజిత్ ముహూర్తము ఈ రోజు లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. ఫిబ్రవరి 26, 2025 నాటి ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ప్రభావం ఏమిటి, ఫలితాలు ఏమిటి అనే అంశంలో ఈరోజు ముందుగా మేషరాశి వారికి యొక్క గ్రహస్థితి చూసినట్లయితే చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఇది మీ మనోస్థితి మీద మరియు భావోద్వేగాల మీద ప్రభావం చూపిస్తోంది కాబట్టి వాటిని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే విద్యార్థులకు చూస్తే కనుక కష్టపడి చదివితేనే కానీ మీకు ఉన్నతి కలగకపోవడము, విజయం రాకపోవడము, ఏ ప్రయత్నం చేయాలన్నా కష్టపడి పని చేస్తేనే, అంటే ఆ ప్రయత్నాన్ని కష్టపడి చేస్తేనే తప్ప మీరు సాధించలేని పరిస్థితి ఈ రోజు గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు పనిలో కొత్త అవకాశాలు రావడము, నిరుద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు రావడము, కొంతమంది ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగాలలో కాంట్రాక్ట్ బేసిస్ మీద అంటే టెంపరరీ బేసిస్ మీద పనిచేసే వాళ్ళకి ఈరోజు అది పర్మనెంట్ అయిపోయి మీ యొక్క వేతనాలు పెరిగే అవకాశం గోచరిస్తోంది. మిగిలిన ఉద్యోగస్తులు కొంతమందికి శుభవార్తలు వినడము, మీ ప్యాకేజీ పెరగడము, పాత ఏరియర్స్ రావడము, మరికొంతమందికి విదేశాలు వెళ్ళి అంటే ఉద్యోగరీత్యా మిమ్మల్ని మీ అధికారులు విదేశాలకు పంపించే అవకాశము గోచరిస్తోంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ కాలం చాలా చక్కని సమయము ఈరోజు. దీన్ని మీరు వృధా చేసుకోకండి. కొత్తగా వ్యాపార విస్తరణ చేయాలన్నా లేదా పేర్లు మార్చుకోవాలన్నా, అనుబంధ సంస్థలు పెట్టాలన్నా, ఇలాంటి వాటికి వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాలకు ఏం పని చేద్దామన్నా ఈరోజు చాలా అత్యంత శుభదినము. ఆ శివానుగ్రహము కలిగి ఉన్న దినం కాబట్టి ఈ రోజు మీరు అస్సలు వృధా చేసుకోకండి. అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక కొంత ఇబ్బంది కలిగే ఇది కనపడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. విత్తనాలు కొనడంలోనూ, చీడపీడలకు సంబంధించి మందులు కొనడంలోనూ, ఇలాగ అంటే నీటికి సంబంధించి కానీ ఇలా ఏదో ఒకటి ఈరోజు మీకు అంత అనుకూలించిన సమయంగా కనిపించడం లేదు. అయితే వాణిజ్యపరంగా చూసినట్టయితే లాభదాయకమైన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, పారిశ్రామిక రంగం ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రాజెక్టులు ఏవైనా తీసుకోవాలన్నా, అనుబంధ సంస్థలు పెట్టుకోవాలన్నా, యంత్రాలు కొనుక్కోవాలన్నా, ఏదైనా ఏ మంచి నిర్ణయం తీసుకోవాలన్నా ఈరోజు చక్కని రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. రాజకీయ పరంగా చూసినట్టయితే ప్రజల యొక్క మద్దతు మీకు ఈరోజు లభిస్తుంది. అధిష్టానంలో కూడా మీ పేరు ప్రఖ్యాతలు మరింత పెరిగే అవకాశము. కొంతమందికి మాత్రము కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశము, దీనితో పాటుగా మీకు ఒక పదవి మీరు ఊహించని, ఇన్నాళ్ళు మీరు
అధిష్ఠించని కొత్త పదవి మీకు ఈరోజు రాబోతోంది. కొంతమందికి మాత్రమే అది కూడా. అయితే కుటుంబ పరంగా చూసినట్లయితే కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కనబడుతోంది. శుభవార్తలు వింటారు. గతంలో ఏ పనులైనా మీకు ఆగిపోయి ఉన్నట్టయితే కనుక ఆ ఆగిపోయిన పనులు ఈరోజు మీరు ప్రారంభించే పని పెట్టుకున్నట్టయితే అది అంటే చక్కగా ముందుకు సాగే అవకాశం ఉంది. ఎక్కడ అడ్డంకులు రాని పరిస్థితి గోచరిస్తోంది. వివాహం కోసం కానీ ఎవరైనా ప్రయత్నాలు గతంలో చేసి ఉంటే ఈరోజు వాటి యొక్క ఫలితము మీకు శుభ పరిణామంగా గోచరించబోతోంది. తర్వాత ఈ రోజు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే కనుక అంటే ఉత్తరోత్తర మీరు చేయే కార్యక్రమాల కోసం కానీ కోర్టులకు సంబంధించి కానీ ఏదైనా విలువైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే ఈరోజు తప్పనిసరిగా తీసుకోండి. మీకు చాలా అనుకూలంగా ఉండబోతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కొంతమందికి అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. కొంతమందికి చర్మ సంబంధితమైనవి, తర్వాత ఉదర సంబంధమైనటువంటివి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము మంగళవారం రోజు, ఈ 2 రోజులు కూడా ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకుని హనుమంతుడి మంత్రాన్ని కానీ జపించినట్టయితే కనుక గ్రహ సంబంధిత దోషాలు కానీ లేదా ఆరోగ్యపరమైన దోషాలు కానీ లేదా చీడపీడలు కానీ లేదంటే ప్రయోగ దోషాలు అంటారు కదా, అలాంటి దోషాలు కానీ లేదంటే నరదృష్టి కానీ ఇలాగ ఏదైనా నెగిటివిటీకి సంబంధించినటువంటి మీకు కనిపించినట్టయితే కనుక ఈ పరిహారం చేస్తే అవి తొలగిపోయి శుభ పరిణామాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండేవారికి గోచార రీత్యా చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే శుక్రుడు మీ రాశిలో అనుకూలతను చూస్తున్నాడు. కాబట్టి ఇది సౌందర్యం మీద, సృజనాత్మకత అంటే క్రియేటివిటీ మీద ఎక్కువగా మీ మీద ప్రభావం పడుతుందన్నమాట. అయితే విద్యార్థులకు చూసినట్టయితే ఎవరైతే క్రియేటివిటీ రంగంలో ఉంటారో, ఆర్ట్ అండ్ కోర్సుల్లో చేస్తున్నారో లేదంటే దానికి సంబంధించినటువంటి కోర్సుల్లో చేరాలనుకుంటున్నారో, డిజిటల్ కానీ లేదా ఇలాంటి సౌందర్యానికి సంబంధించి క్రియేటివిటీకి సంబంధించినటువంటి అంటే బ్యూటీ పార్లర్ వాళ్ళు కానీ లేదా అంటే ఈ సంబంధించిన అంటే ఈ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. మీరు కొత్తగా ఏదైనా చెయ్యాలి అని అనుకున్నా, మీరు కొత్తగా ఇంకో కోర్సు ఏదైనా నేర్చుకోవాలన్నా ఇలాంటి వాళ్ళకి ఈరోజు బాగా సూట్ అవుతుంది. మీరు ఆ ప్రయత్నాలు ఈరోజు మొదలు పెట్టుకోండి. ఉద్యోగస్తులకు చూసినట్టయితే మీ యొక్క పనిలో ప్రశంసలు పొందుతారు. కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడంతో పాటు మీ ప్యాకేజీ పెరగడము, ఎన్నాళ్ళలో మీరు వేచి చూస్తూ ఎప్పటికీ రాదు అని నిరాశ చెందుకున్నటువంటి ఏదైనా అంశాలు మీ జీవితంలో ఉంటే కనుక అవి ఈరోజు మీకు ఉత్సాహాన్ని ఇచ్చేటట్టుగా మారబోతోంది. వ్యాపారస్తులకు లాభాలు ఆశించవచ్చు. గతంలో మీరు పెట్టుబడులకు కానీ లేదు అంటే కనుక మీ వ్యాపారంలో అన్ఎక్స్పెక్టెడ్గా మీరు వదిలేసుకున్నారు, ఇంకా రాదు, మాకు ఇంకా ఇది వేస్ట్, వృధా అయిపోయింది, నష్టం అయిపోయింది అని అనుకున్న అంశాలు ఏవైనా ఉంటే అవి ఈరోజు మీకు శుభాలు కలిగేటట్టుగాను, లాభాలు కలిగేటట్టుగాను గోచరిస్తోంది. అయితే కొత్తగా ఎవరైనా పెట్టుబడులు పెట్టాలన్నా, వ్యాపార విస్తరణ చేసుకోవాలన్నా కూడా ఈరోజు మంచి రోజు. వ్యవసాయదారులకు మీ యొక్క పంటల పెంపకంలో పశువులకు సంబంధించే వాటి వల్ల నష్టం కలగబోతోంది. దాంతో పాటు వాతావరణ పరిణామాల వల్ల కూడా మీ పంటకి నష్టం కలిగే అవకాశం ఉంది. దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. వాణిజ్యవేత్తలకు చూసినట్టయితే కొత్త వ్యాపారాలు ఏవైనా మీరు ప్రారంభించాలనుకుంటే ఈ రోజే అంటే మనకి ఇన్నాళ్ళు మీరు ఒక రంగంలో ఉండి ఇప్పుడు కొత్తగా నేను వ్యాపారం చేస్తాను అని అనుకున్న వాళ్ళకి ఈరోజు అత్యంత శుభదినము. కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా తీసుకోవాలన్నా లేదా కొత్త ప్రోడక్ట్స్ని ఏవైనా లాంచ్ చేయాలన్నా లేదా కొత్త పనిముట్లను ప్రారంభించాలన్నా ఈరోజు చక్కని రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి కొంతమందికి ఈరోజు కలిసి రాని పరిస్థితి గోచరిస్తోంది. మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ఆరోగ్యం చూసినట్టయితే చిన్న సమస్యలు కలుగుతున్నాయి. అది ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి ఫుడ్ పాయిజన్ అయ్యి ఆహార రీత్యా ఏదైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్లయితే సంతోషకరమైన వాతావరణంతో పాటు శుభవార్తలు వింటారు. స్థిర చరాస్తులు కొనుక్కునే అవకాశం కనబడుతోంది. భూమి, వస్తువు, వాహన యోగం కూడా గోచరిస్తోంది. ఆ ప్రయత్నాలు
ప్రయత్నాలు ఏమైనా చేసుకోవాలంటే కనుక ఈ రోజు చేసుకోండి, ఫలించే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము అమ్మవారి ఆరాధన చేయడంతో పాటు అమ్మవారి ఆలయ సందర్శనం చేయడం కానీ, అక్కడ మీ పేరు మీద ఏదైనా పూజలు చేయించుకోవడం కానీ చేసినట్టయితే కనుక మీకు సంబంధించినటువంటి దృష్టి దోషాలు కానీ, ప్రయోగ దోషాలు కానీ, ఇలాగ ఏదైనా తొక్కుడు చేయడం కానీ, మీ ప్రత్యర్థులు మీ మీద ఏదైనా వ్యాపార సంస్థల్లో కానీ, లేదా మీ ఇంటిలో కానీ ఏదైనా చెడు అని మీకు అనిపించినట్టయితే కనుక అవి తొలగిపోయి సానుకూలమైన పరిస్థితి గోచరించే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారీత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే బుధుడు మీ రాశిలో సంచారం చేస్తున్నాడు. దాంతో పాటుగా మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇది మీ యొక్క బుద్ధి మీద, తరువాత కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ప్రభావం చూపిస్తుంది. ఈ రోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. జాగ్రత్తగా అంటే ప్రత్యేక జాగ్రత్తలు అక్కర్లేదు. బుధ ప్రభావము ఈ రెండిటి మీద కనబడుతోంది. ఆ 2 స్కిల్స్‌ని మీకు డెవలప్ చేసుకునేందుకు మంచి అవకాశం అనమాట. అయితే విద్యార్థులకు చూసినట్టయితే మంచి మంచి ఫలితాలు వస్తాయి. ఈ కమ్యూనికేషన్ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి గ్రోత్ కనిపించే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు మీ యొక్క పనిలో ప్రమోషన్స్ వస్తాయి. కొంతమందికి ఏరియర్స్ వస్తాయి. మరికొంతమందికి శుభవార్తలు వినడంతో పాటుగా మీ పై అధికారులు మిమ్మల్ని విదేశాలకు పని నిమిత్తంగా పంపించే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా మంచి సమయము. కానీ అగ్రిమెంట్లు రాసుకోవటానికి కానీ, లేదా అంటే ఏదైనా నిర్ణయాలు తీసుకోవడానికి కానీ ఇది మంచి సమయం కాదు. ఆ ప్రయత్నాలు చేయకండి. ఓన్లీ పెట్టుబడులు పెట్టడానికి మాత్రమే మీకు అనుకూలమైనది. వ్యవసాయదారులకు పంటల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలి. సాంకేతికతను ప్రవేశపెట్టండి. వాణిజ్యపరంగా చూసుకున్నట్టయితే లాభ ఒప్పందాలు ఏవైనా చేసుకోవాలి అంటే కనుక అగ్రిమెంట్స్ చేసుకోవడం కానీ, భాగస్వామ్య ఒప్పందాలు కానీ, ఏవైనా టైఅప్లు చేసుకోవటం కానీ, కొత్తగా ఏది చేద్దామనుకున్నా ఈ రోజు మంచి రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి నూతన ప్రాజెక్టులు కానీ, నూతన పెట్టుబడులు కానీ, లేదు అంటే నూతన యంత్రాంగం కానీ కొనుక్కోవాలన్నా, లేదా కొత్త ఉద్యోగస్తులను నియామకం చేసుకోవాలన్నా, లేదు మీ పారిశ్రామికంగా వేరే ప్రాంతానికి తరలించాలన్నా, విదేశాలలో మీ యొక్క సంస్థను పెట్టాలన్నా, ఇలాంటి వాటన్నిటికీ ఈరోజు మంచి రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల మద్దతు దొరుకుతుంది. ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి. మరికొంతమందికి ఏదైనా దీర్ఘకాలికమైన బీపీలు, షుగర్లు అలాంటివి ఏవైనా ఉంటే కనుక ఈరోజు తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. తర్వాత కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో వివాహం కాని వారికి దగ్గర దాకా వచ్చి ఆగిపోయే అవకాశం కనబడుతోంది. దానికి నిరాశ చెందకండి. మళ్ళా ఈ రోజు నుంచి కొత్త ప్రయత్నాలు చేసినట్టయితే కనుక వివాహాలు కుదిరే అవకాశం గోచరిస్తోంది. శుభవార్తలు వింటారు. భూమి, వస్తు, వాహనాలు కొనుక్కునే అవకాశం ఈ రోజు కనబడుతోంది. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. తర్వాత ఎవరైనా కోర్టులో మీ చాలా రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి కోర్టులో మీకు తీర్పు రాని పరిస్థితి కనుక ఉంటే అది ఈ రోజు వచ్చి మీకు సంతోషాన్ని కలిగించే అవకాశం కనబడుతోంది. అయితే మరి కొంతమందికి ఈ కోర్టులకు సంబంధించి కొత్తగా ఈ రోజు మేము వెయ్యాలి, తప్పదు, ఈ రోజు మాకు గొడవలు ఉన్నాయి ఎక్కువగా, మేము ఈ రోజు కోర్టులో వేసుకుంటాము అని అనుకున్న వాళ్ళు మాత్రము ఈ రోజు వెయ్యకండి. మరెప్పుడైనా ప్రయత్నం చేసుకోండి. కానీ ఈ రోజు వేసినట్టయితే కనుక కొత్తగా లీగల్లోకి కానీ కోర్టులోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ రోజు ప్రయత్నం చేయవద్దు. అస్సలు కలిసి రాదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. విష్ణువుకు సంబంధించిన ఏదైనా ఒక ఆలయాన్ని తప్పనిసరిగా దర్శించండి. ఇది గోచారరీత్యా చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే.